హలో నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక చక్కటి కథ, కృష్ణదాస్ కథ. రేపల్లెలో కృష్ణ భక్తుడు కృష్ణదాస్ నివసిస్తూ ఉండేవాడు. అతను రోజు తన చేత్తో పూలమాలల్ని స్వామికి అలంకరింపజేసి వచ్చేవాడు. ఒకసారి ఆయన విన్నాడు, 12 సంవత్సరాలు నిరంతరాయంగా ఎవరైతే ఒకే పని చేస్తారో దానికి సిద్ధి లభిస్తుంది అని. ఆయన అనుకున్నాడు, నేను రోజు నా చేత్తో పూలమాల అల్లి కృష్ణుడికి అలంకరిస్తాను, 12 సంవత్సరాల్లో నా పూజ సిద్ధిస్తుంది అని. ప్రతిరోజు కృష్ణుడికి గుర్తు చేసేవాట. ఇవాళ 1వ రోజు, ఇవాళ 2వ రోజు, ఇవాళ 1 సంవత్సరం అయింది, ఇవాళ 5 సంవత్సరాలు అయ్యాయని ప్రతిరోజు గుర్తించాడు. అట్లానే 12 సంవత్సరాలు పూర్తి చేశాడు. గుర్తు చేశాడు, ఇక రేపు నేను రాను, నువ్వు రావాలి నా దగ్గరికి, నేను రాను అని చెప్పి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. రకరకాలైన పదార్థాలు తయారు చేస్తున్నాడు. కృష్ణుడు వస్తున్నాడని పదార్థాలు తయారు చేయడంలో రాత్రంతా గడిచిపోయింది. పొద్దున్నే ఆసనం సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు. వాకిలంతా అలంకరించాడు, కానీ కృష్ణుడు రావటం కనిపించలేదు. కృష్ణుడు రాలే. మధ్యాహ్నం అయింది. సాయంత్రం అయ్యేటప్పటికి కోపం వచ్చింది కృష్ణదాస్కి. అంతే కృష్ణుడు నా పూజంతా వ్యర్థమైపోయిందని అనుకొని లేచి మొత్తం పిండి వంటలన్నింటినీ ఒక గుడ్డలో మూటగట్టి బయటికి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. వెళుతూ ఉంటే, తాత పక్కకి జరుగు, వెనకాల ఆవులు వస్తున్నాయి, జాగ్రత్త అన్న ఒక గొంతు వినిపించి వెనక్కి తిరిగి చూస్తే ఆవులు వస్తున్నాయి. ఆవుల మందని తోలుకుంటూ ఒక పిల్లవాడు వస్తున్నాడు. ఆవుల మందని చూసి పక్కకి తొలగాడు ఈ కృష్ణదాస్. అప్పుడు ఆ పిల్లవాడు పక్కకు వచ్చి నుంచొని, ఏంటి తాత చేతిలో ఏంటి గుమగుమలాడుతున్నాయి, ఏం తీసుకొని వెళ్తున్నావే అంటే, పిండి వంటలు అన్నాడు. అయితే నాకు పెట్టవా, బాగా ఆకలిగా ఉందంటే, సరే తిను, ఏమైంది, ఇదిగో అని ఇవ్వబోయాడు. నా చెయ్యి అంతా మురిగ్గా ఉంది, కొంచెం పెట్టు అంటే, అంతేలే, ఈ రేపల్లె వాసులు చేయించుకోవటంలో బాగా ఉంది, ఆయన ఆ రాజుగారు అంతే, ఇక్కడ ఈ శిష్యుడు అంతే, సరే కానీ పెడతాలే కూర్చో అని చెప్పి పెట్టడం మొదలుపెట్టాడు. కొంచెం తినేటప్పటికి ఆయన కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయట. ఏం బాబు, కారంగా ఉందా అని అడిగాట కృష్ణదాస్. ఏ, నేను వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోతున్నావు, నాకు నువ్వు ఇవాళ పూలమాల వెయ్యవా అన్నాడంట. ఒక్కసారి నివ్వెరపోయి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా కృష్ణుడు కనిపించాడు. ఆ పిల్లవాడు కృష్ణుడిగా మారిపోయి, నువ్వు పూలమాల వేస్తే నన్ను ఆలింగనం చేసుకుంటున్నట్టు ఉంటుంది, నేను వచ్చే వరకు ఆగకుండా వెళ్ళిపోయావే, వస్తున్నాను కదా నేను నీకోసం అని చెప్పి కృష్ణుడు కృష్ణదాసుని తనలో కలిపేసుకున్నాడట. మనము శ్రద్ధతో చేసే ప్రతి పనిని స్వామి స్వీకరిస్తాడు అనటమే ఈ కథ ఉద్దేశం.